లింగ వివక్ష అనేది కుటుంబంలో నుంచి మొదలవుతుంది. మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని కోటి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలు బయటకు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితులే ఉన్నాయని, ఇందులో మార్పు రావాలని వారంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లో మగవాళ్లకు పోటీగా దూసుకుపోతున్నారు. ఇంకా కొన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నారంటున్న కోటి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులతో మరిన్ని వివరాలు గౌతమి మనకు అందిస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా కోటి ఉమెన్స్ డే కాలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇంకా సమాజంలో లింగ వివక్ష వంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఇప్పటికీ ఏమైనా మహిళలకు సంబంధించి ప్రత్యేక హక్కులు వీళ్ళకు అవసరమా అనేది ప్రత్యేకంగా మనం వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. చెప్పండి, ఇప్పటికీ మీరు లింగ వివక్ష లాంటివి ఏమైనా ఎదుర్కొంటున్నారా, లైక్ జెండర్ డిస్క్రిమినేషన్? అఫ్ కోర్స్ కొన్ని ప్లేసెస్లో మేము అట్లనే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్దామంటే మీరు ఆడపిల్లలు ఉంటారు, ఎందుకు అవసరమా అని చెప్పేసి అంటున్నారు. ఏమైనా జాబ్ ట్రై చేద్దామంటే అరే మీతో అవుతుంది అయింది, మీరు ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారు. మేము అట్లా అన్న వాళ్ళకి మేము ముఖం కొట్టినట్టు ఈ యూనివర్సిటీకి వచ్చి ఎలోన్గా, మా డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్, మేము అక్కడి నుంచి వచ్చేసి మా పేరెంట్స్కి అందరికీ దూరం ఉంటూ మేము ఇక్కడ చదువుకుంటున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు మనకు అసలు ఆడపిల్లలు చదువుకోవద్దు అన్న రోజుల నుండి సపరేట్గా ఒక యూనివర్సిటీనే స్పెషలైజ్గా ఇచ్చే రోజు వరకైతే వచ్చాం. ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది? సో ఒకప్పుడు చూసుకుంటే గర్ల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. అసలు ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ ఎందుకు అని అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బట్ మాకు యూనివర్సిటీ రావడం ఒక పెద్ద అచీవ్మెంట్ మా కాలేజ్ వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్కి చాలా సపోర్ట్ ఇస్తుంది, అది ఎడ్యుకేషన్ పరంగా, స్పోర్ట్స్, స్కాలర్షిప్స్ చాలా బాగుంటుంది. సో మాకు యూనివర్సిటీ అనేది చాలా లక్కీ. ఈవెన్ యూనివర్సిటీలో ఓన్లీ స్టడీస్ మీకు కెరియర్ అనే కాకుండా మా కాలేజ్లో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్గా ఉంటుంది. ఐఎమ్ ఏ కెడెట్ ఆఫ్ ఎన్సీసీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. మా కాలేజ్లో ఎన్సీసీ లాంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు దీపికా మేడంకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, అండ్ ఆల్సో మై విషయం మేడం. ఓకే, ఇప్పుడు బయట చూసుకుంటే కాలేజ్ వరకు కాకుండా బయట చూసుకున్నట్లయితే కొంతమందికి స్టిల్ చిన్నప్పుడే పెళ్లి చేస్తున్నారు, కట్నాలకి వాళ్ళ పేరెంట్స్ని అడగాల్సి వస్తుంది. సో వాటి గురించి ఏమంటారు? ఇంకా ఈ రోజులలో కూడా కట్నాలు తీసుకుంటున్నారంటే అది మన సొసైటీ వల్ల. మన సొసైటీ ఎలా ఉంటే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తారు. కట్నాలు అవన్నీ అంటే మన పేరెంట్స్ మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్గా ఇండియన్స్ ఏంటంటే క్యాస్ట్ మెయిన్ థింగ్. ఇది ఏదైనా ఓకే, మెయిన్ థింగ్ క్యాస్ట్ అనేది నరాల్లో ఉంది ఇండియన్స్కి. ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోయిన రోజు ఉమెన్కి ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది మహానుభావులు మాట్లాడతారు ఉమెన్ బయట దిగాల్సిన అవసరం ఏంటి, అది ఇది ఏంటని. మీకు తెలియనైతే కాదు, ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ గర్ల్ చైల్డ్. ఇప్పటికీ ఏమన్నా ప్రత్యేక హక్కులు కావాలని ఉందా? వీ నీడ్ మోర్ ఫ్రీడమ్. ఫ్రీ బస్సెస్ కాకుండా ఒక అమ్మాయికి లైక్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిసేలా అవేర్నెస్ కానీ అలాంటివి పెట్టాలి. అలాంటివి పెట్టాలి. ఇప్పటికీ అన్ని రంగాలలో బాయ్స్తో పాటు దూసుకొని వెళ్తున్నారు కదా, అంటే గర్ల్స్ అంతా, ఎలా అనిపిస్తుంది? ఓకే, దట్స్ గ్రేట్. గర్ల్స్ ఇలానే అన్నిట్లలో పాటించాలి, అన్నీ ఉండాలి, చేయాలి, లైక్ పివి సింధు అందరిలాగా. అట్లా మా యూనివర్సిటీలో కూడా అందరు ఇట్లా మంచిగా స్పెషాలిటీ, ఇట్లా ఉమెన్స్ అంటే అన్నిట్లలో ఈక్వల్ టు ద బాయ్స్, కాబట్టి అట్లా ఉంటే బెటర్. ఇప్పుడు సిటీలో అయితే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, ఊర్లలో అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతనైనా మనం బయట తిరిగే అవకాశం అయితే లేదు. ఇప్పటికి కూడా ఆ రోజులు ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అలాంటిది ఏమి ఉండొద్దు, ఎందుకంటే అందరు ఈక్వలే. అందరినీ బయటికి వెళ్ళినా అట్లా ఏం చూడకుండా అందరిని ఈక్వల్గా చూస్తే అందరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, వాళ్ళ పేరెంట్స్కి, సిస్టర్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారో అట్లా వేరే గర్ల్స్కి కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. నిజంగా ఒకప్పుడు ఆడవాళ్ళు అసలు చదువుకోకూడదు అన్న రోజు నుండి ఇప్పుడు స్పెషల్గా ఒక యూనివర్సిటీనే కేటాయించే స్థాయి వరకైతే వచ్చారు. ఇక్కడ ఇంకా మరికొంతమంది ఇక్కడే ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ల్యాక్స్ పొజిషన్ నుండి ఇప్పుడు బెటర్ పొజిషన్ వరకైతే వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగానే ఉంది. ఆడపిల్లలు ఒకప్పుడు చదువుకోవడం వాళ్ళు కూడా కాదు, ఇప్పుడు ఇంటి నుంచి, అంటే మా చాలా చిన్నూరు, అక్కడి నుంచి భాగ్యనగరం ఆయన సిటీకి వచ్చి చదువుకోవడం అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీ లాగా కూడా అయిందన్నమాట. ఫస్ట్ తెలంగాణ ఉమెన్స్ యూనివర్సిటీ అవ్వడం ఈజ్ వెరీ హ్యాపీ.
ప్రతిసారి మహిళా దినోత్సవాన్ని కోటి ఉమెన్స్ కాలేజ్లో ఘనంగా జరుపుకుంటున్నట్లయితే ఇక్కడ పిల్లలు తెలియజేశారు. ఇప్పటి ఉన్న మహిళలకి ఉన్న హక్కుల కంటే మరిన్ని హక్కులు తీసుకొచ్చే అవకాశం లేకుండా ఇప్పుడున్న వాటినే సక్రమంగా పాటిస్తే సరిపోతుంది. మరియు అదేవిధంగా ఊర్లలో ఇంకెక్కువ అవేర్నెస్ తల్లిదండ్రులకు ఇచ్చినట్లయితే ఇంకా మనకి ప్రోత్సాహం అనేది ఉంటుంది, మహిళలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్లుగా అయితే ఇక్కడ పిల్లలు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ. హ్యాపీ ఉమెన్స్ డే.